ఇప్పుడు 27 అంటే వారం రోజుల్లోగా కౌంటర్ను దాఖలు చేయాలంటూ కూడా ఇటు కోర్టు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా 10 రోజుల పాటు ఓరట్ అనేది లభించడంతో ఇక ఇటు ప్రభుత్వానికి కూడా దీని మీద కౌంటర్ వేసుకున్నటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మరి వారం రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేసి తగిన రత్నకుమార్ కౌంటర్ దాఖలు చేస్తారనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక మొత్తానికి ఇప్పుడు వచ్చినటువంటి తీర్పుతో దాదాపు 10 రోజుల పాటు అరెస్ట్ రత్నకుమార్ ఇది కేటీఆర్ కు కొంత ఓరటగానే భావించాలి. రత్నకుమార్ అక్కడ ఉన్న లాయర్ తో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి రత్నకుమార్. కొద్దిసేపటి క్రితమే ఆ లాయర్లు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ కేసులకు సంబంధించి ఏవైతే వాదనలు ఏవైతే జరిగినాయో ఈ వాదనలపై కూడా మాట్లాడినటువంటి పరిస్థితిలోనే మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. కొంత ఇటు కోర్టు దగ్గర కూడా కొంత పరిస్థితులకు సంబంధించి కూడా ఇటు వాదనలు ఏ రకంగా జరిగాయి అనేటువంటి ఆ విషయాలన్నిటి మీద కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీనికి సంబంధించి ఇటు కొద్దిసేపట్లో ఇటు లాయర్లు కూడా దీని మీద స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అసలు ఏ రకమైనటువంటి వాదనలు జరిగాయి, ఇందులో ముఖ్యంగా ఇటు వాదనలు ఏ రకంగా అనేది కూడా ప్రజెంట్ ఒకసారి అడ్వకేట్స్ తో కూడా ప్రయత్నం చేద్దాము. అసలు వాదనలు ఏ రకంగా జరిగాయి, ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు లాయర్లు వాదించినటువంటి వాదనలకు సంబంధించి కూడా ఒకసారి అడ్వకేట్స్ తో మాట్లాడించేటువంటి ప్రయత్నం కూడా చేద్దాము. హలో సార్, ఏం చెప్తారు? ముఖ్యంగా ఎటువంటి వాదనలు జరిగాయి? దాదాపు 10 రోజుల పాటు ఓరట ఇచ్చారు కేటీఆర్కి, ఏం చెప్తారు? అటు ప్రభుత్వం సైడ్ నుంచి ఏజీ గారు వాదన చేయడం జరిగింది. ఇక్కడ నుంచి సీనియర్ కౌన్సిల్ కేటీఆర్ గారి తరపు నుంచి కూడా అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ వాదన చేయడం జరిగింది. 2 వాదనలు విన్న తర్వాత గౌరవ కోర్టు కూడా ఈరోజు ఒక 1 వీక్ వరకు కేటీఆర్ గారిని అరెస్ట్ చేయదని చెప్పేసి ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే కేసు యొక్క పూర్వఫలం మొత్తం విన్న తర్వాత గౌరవ కోర్టు ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అంటే ఏ రకమైనటువంటి వాదనలు వినిపించారు? ముఖ్యంగా అంటే సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. అటు ఎవరైతే ఇటు కేటీఆర్ తరఫున వినిపించినటువంటి అడ్వకేట్ సీనియర్ సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం కావచ్చు, అలాగే అడ్వకేట్ జనరల్ ఏసీబీ తరఫున వాదించినటువంటి సుదర్శన్ రెడ్డి కావచ్చు, అలా పోటాపోటీగా వాదనలు జరిగాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేటీఆర్ లాయర్తో ఆ వాదనలతో కూడా కోర్టు ఏకీభవించిందని చెప్పొచ్చా? ఎస్, కేటీఆర్ గారు సంబంధించినటువంటి లాయర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, సీనియర్ కౌన్సిల్ తను చెప్పిన విషయం ఏంటంటే, వాస్తవం జరిగినటువంటి పరిణామాలు ఏంటిది వాటి మీద కేంద్రీకరించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము కేసు సంబంధించినటువంటి సరైన ఆధారాలు లేకపోవడం కూడా ఈ యొక్క కేసులో ఫెయిల్గా ప్రభుత్వం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే కేటీఆర్ తరపున ఈ యొక్క అడ్వకేట్ సంబంధించిన విధంగా బలమైన వాదనలతో ఈరోజు కేటీఆర్ గారికి ఒక వారం రోజులు గౌరవ కోర్టు అరెస్ట్ చేయదని చెప్పేసి ఆర్డర్ ఉత్తర్వులు జరిగింది. సో అది ఇప్పుడు మొత్తానికి జరిగినటువంటి వాదనలకు సంబంధించి కూడా దాదాపు ఏదైతే సుదీర్ఘ వాదనలు కొన్ని గంటల పాటు జరిగాయో హైకోర్టులో, దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఇటు హైకోర్టు అని కొద్దిసేపటి క్రితమే తీర్పునిచ్చి దాదాపు 10 రోజుల పాటు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదంటూ కూడా హైకోర్టు తీర్పునిచ్చినటువంటి పరిస్థితి. రత్నకుమార్.